హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ ఐడియాస్. ఈరోజు వీడియోలో నేను యాక్చువల్గా నోముల కోసమని అగ్రోమెక్ వెళ్ళానండి. అక్కడ ఇండస్ట్రీ కదా, అక్కడికి వెళ్ళి చూశాను. మనకి ఇంటి కోసం అయితే మాత్రం చాలా బాగా ఉందండి. చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. అదే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీళ్ళ బిల్డింగ్ ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ నుంచి షిఫ్ట్ చేసి ఈ కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేశారు యాక్చువల్లీ. అయితే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. సో చూసారు కదా, ఇక్కడ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి గోదాం అండి, ఒక దాంట్లోనేమో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్లాస్టిక్ వేర్ అదన్నీ ఉంటుందన్నట్టు. యాక్చువల్గా నేను వీడియో తీద్దామనే ఉద్దేశంలో లేనండి. యాక్చువల్గా సరే కొనుక్కుంటూ కూడా కాసేపు ట్రై చేద్దాము వీడియో తీయడానికని అయితే అని చెప్పేసి తీశాను. కాకపోతే ఇది అడ్డంగా తీయడం బదులు పొడవుగా తీయడం జరిగింది. సో ఇది ఎంట్రన్స్ అండి. మనకి ఇక్కడ బ్యాగ్స్ అనేది ఫస్ట్ లాక్ చేస్తారు. అది మనకి డీమార్ట్లో వాటిలో వేసేస్తారు కదా, అలా ఒక ప్లాస్టిక్ది ఉంటుంది కదా, దాంతో మనకి బ్యాగ్ లాక్ చేసేసి అప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చూడండి, ఇది మన సెన్సార్ డోర్స్ అంటారు కదా, మనం దగ్గరికి వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అయిపోతాయి చూసారా. సో ఈ విధంగా మనం వెళ్తున్నాం అనేసరికి డోర్స్ ఓపెన్ అవుతాయి, ఎవరు లేరు అన్నప్పుడు క్లోజ్ అయిపోతాయి అన్నట్టు. చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే మొత్తానికి అగ్రోమెక్ వెళ్ళామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్దామని, కానీ కుదరట్లేదు. ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా చాలా బాగుంది. తర్వాత ఒక్కొక్క ఐటెం చూసుకుంటూ వెళ్తూ ఏది అవసరమో ఏది అవసరం లేదు, ఎందుకంటే మనం ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు చాలా తొందరగా టెంప్ట్ అయిపోతామండి. కానీ అలా కాకుండా చాలా ట్రై చేసాము. చూడండి, ఇవన్నీ పోపుల డబ్బాలండి. మనం మామూలుగా పోపుల డబ్బా అంటే ఏమనుకుంటామండి, చాలా సింపుల్గా ఇలా అనుకుంటాం కదా. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే యాక్చువల్గా పోపుల డబ్బా మీద ఈజీగా మనం ఒక 15 మినిట్స్ వీడియో తీసుకోవచ్చండి, అంత బాగున్నాయి. అంటే ప్రైస్ కూడా అలాగే ఉంది, క్వాలిటీ కూడా అలాగే ఉందండి. కానీ ఎక్సలెంట్ డిజైన్స్ అండి. కొత్తగా ఎవరైనా మనం కిచెన్ మార్చుకుందాం అనుకున్నా, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదా మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళవుతూ మీరు ఏదైనా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి. చాలా చాలా మంచి ఐటమ్స్ మీకు దొరుకుతాయి. సో నేనైతే ఇవన్నీ చూసానండి, చాలా బాగా అనిపించింది. కాకపోతే ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా, ఎందుకు అనవసరంగా వేస్ట్ అనేసి అనుకున్నాము. డిఫరెంట్ టైప్స్ అండి, డిజైన్స్ కానీ లోపల కానీ చూసారా. అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే సర్లే దేనికొక దానికి వాడదాంలే అనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ ఆ క్షణం ఆలోచించి సరే ఇప్పుడు అత్యవసరం కాదు కదా అని చెప్పేసి వదిలేసాము. ఇది ఇటువైపు చూస్తే ఇవి కూడా అన్ని పోపుల డబ్బాలండి. పైన చూసారా డిజైనర్ వేర్గా చాలా మంచి మంచి ప్రింట్స్ తోటి చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇది కూడా క్యాప్ ఇలా వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే కూడా చాలా బాగున్నాయి. ఈ పైన చూసారా, అవి చిన్న చిన్న డబ్బాలు, చిన్న చిన్న పోపుల పెట్టెలు. మనం ఇత్తడిలో చూసుంటారు మీరందరూ, కాకపోతే ఇవి స్టీల్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇదంతా పోపుల డబ్బా సెక్షన్ అండి. అంతకంటే ముందున్నదంతా క్యాజరాల్స్, అంటే మన హాట్ ప్యాక్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకాస్త మనం ముందుకెళ్ళామంటే ఇవన్నీ ఆయిల్ క్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా, మన డిషెస్ అవన్నీ ఉన్నాయి. ఇదంతా నేను చూపించేది గ్రౌండ్ ఫ్లోర్లో అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకేం పెద్ద పనేం లేదులే అని చెప్పేసి నెక్స్ట్ మేము 3rd ఫ్లోర్ అనుకుంటా వెళ్ళింది. అక్కడైతే జర్మన్ సిల్వర్స్, బ్రాస్ అవన్నీ చాలా బాగున్నాయండి. ఇదిగోండి, ఇవి గ్లాసెస్, రాగి గ్లాసులు, ఇవన్నీ డిషెస్ అండి. మన సర్వింగ్ డిషెస్గా వాడుకోవచ్చు. ఒక్కొక్కటి 1500 సెట్, 1800 సెట్ అలా ఉన్నాయి. 3 పీస్, 4 పీస్ అలా ఉన్నాయి. అంటే మీరు అడగొచ్చు కామెంట్స్లో, ప్రైజెస్ పెట్టలేదు, క్లియర్గా చూపించలేదు అని. ఎందుకంటే నేను వీడియో తీద్దాము అని అనుకోలేదు కదా. సో క్యాజువల్గా సరే చూద్దాము, నా ఫోన్లో కూడా మెమొరీ లేదు, తీద్దామో లేదో చూద్దాము అని చెప్పేసి క్యాజువల్గా అలా తీసేసాను. అందుకే ఆ వీడియో కూడా అంత క్లారిటీగా రాలేదు. సో అక్కడ నుంచి మేము పైకి వెళ్తున్నాము. ఇంకా అక్కడదక్కడ లిఫ్ట్ ఎందుకులే అని చెప్పేసి మేము పైకి వెళ్తున్నాము. ఇది ఇలా బోర్డ్స్ అన్నీ పెట్టారండి, ఏ ఫ్లోర్లో ఏవి ఉన్నాయి అనేసి బోర్డు పెట్టారు. సో ఇక్కడ చూసారా, ఇక్కడంతా మనకి జర్మన్ సిల్వర్ ఇవన్నీ ఉన్నాయి. ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇవి కూడా అండి, అసలు ఈ మెటల్ చూసారా, ఇది జర్మన్ సిల్వర్లో ఒక టైప్ ఆఫ్ యాంటిక్ అంటారు కదా, అది చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా అంత బాగా ఉంది. ఇవన్నీ జర్మన్ సిల్వర్ అండి. సో ఇటువైపు అంతా బ్రాస్, మనకి ఇత్తడి ఉంటాయి కదా, ఇత్తడిలో ఇవన్నీ. ఇది కంచునో ఏదో అంటారండి మెటల్, ఇది నాకు అది ఐడియా లేదు యాక్చువల్గా. ఈ మెటల్ ఇది బ్రాస్ అయితే కాదు, చాలా కాస్ట్లీగా ఉన్నాయండి ఇవి. ఇటువైపు అయితే మొత్తం బ్రాస్ అండి. వీటి బ్రాస్ బౌల్స్ కానీ
దీపపు సెమ్మలు అయితే ఎక్సలెంట్ అండి. అసలు చెప్తున్నాను కదా, దీపపు సెమ్మలు అయితే అసలు నాకు ఎంత బాగా నచ్చాయంటే అంత బాగున్నాయి. ఇది చూసారా, ఇది సీతారాం లక్ష్మణ్ది ఒక బాక్స్ లాగా ఉంది. చాలా బాగుందండి. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ పైన ఎలిఫెంట్స్ కూడా చూసారా, ఎలిఫెంట్స్ పైన ఒక బౌల్ లాగా వచ్చింది. మనము టీ క్యాండిల్స్కి క్యాండిల్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ పైన అంతా వినాయకులు అన్నీ అండి. మనకు గిఫ్టింగ్ పర్పస్గా మాత్రం చాలా బాగున్నాయండి. చెప్తున్నాను కదా, ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళకి కానీ, శారీ ఫంక్షన్స్ కానీ, గృహప్రవేశాలకు కానీ ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి అంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే రీజనబుల్గా ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారా, ఇదంతా మనకి గిఫ్టింగ్ పర్పస్గా యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవన్నీ. ఎలిఫెంట్స్, ఆవు దూడ ఉంటుంది కదా అది. సో ఈ విధంగా మేము ఏ తీసుకోవాలనే పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయాము. ఎందుకంటే నోముల కోసం అంటే మనకు 13 కావాలి కదండి. సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ చూసాము. చూసారా, ఇది స్టాండ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అసలు చాలా బాగుందండి. ఈసారి మాత్రం నేను వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా నేను వీడియో తీసుకొస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా వెళ్ళడం. సో నాకు అంతగా ఆలోచించలేదు వీడియో తీయాలి అని. ఎందుకంటే హడావిడిగా వెళ్ళిపోయామండి. అసలు తీసుకుంటామో లేదో తెలీదు అని హడావిడిగా మొత్తానికైతే ఈ విధంగా అన్నీ చూసేసామండి. చూసేసాక ఇవన్నీ జర్మన్ సిల్వర్ కానీ, బ్రాస్ కానీ, ఎవరికి ఏది కావాలన్నా అన్నీ ఒక దగ్గర ఒక ప్లేస్లో దొరుకుతాయండి మనకి. సో ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం అంటూ ఏం లేదు. మీరు ఈ విధంగా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చూస్తున్నామండి. చాలా వెరైటీస్ ఇవన్నీ చూసారా. ఇవి దిష్టికి వాడే పచ్చిమిరపకాయలాగా పెట్టారు. ఇవి కూడా అవి మామూలుగా మనం నార్మల్ రియల్వే వాడతాం అనుకోండి. బట్ ఇక్కడ తోరణ్స్ అని అవి చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి సింహాసనాలు అండి. మనం దేవుళ్ళని పెట్టుకుంటాం కదా, ఇవి సింహాసనాలు ఇత్తడిలో ఉన్నాయి. ఈ విధంగా కోటింగ్లో కూడా ఉన్నాయి. ఇవి ఇత్తడివండి. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఒక రఫ్గా ఒక ఐడియా అనేది అయితే వస్తుందండి, అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది. దాన్ని బట్టి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి కిందేనండి, గ్రౌండ్ ఫ్లోర్లో జాలీ ఉంటాయి కదా మనం వడబోసుకునేటివి. అవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే షేప్స్, సైజెస్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ, ఇది వచ్చి పక్కన బిల్డింగ్లో అండి. ఇది అన్ని బుద్ధ విగ్రహాస్ గిఫ్టింగ్ పర్పస్ అండి. ఇవి కూడా ఈ చిన్న చిన్న బొమ్మలు పిల్లల కోసం అని మనం డెకరేషన్ పర్పస్గా కూడా వాడుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్, బుద్ధుని విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయండి. ఇది వాళ్ళదే పక్కన కొత్తగా కట్టిన బిల్డింగ్ అన్నట్టు. చూసారు ఎంత బాగున్నాయో, కలెక్షన్ కూడా చాలా బాగుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు టైం ఉంటే కనుక మళ్ళీ వెళ్ళి నేను నీట్గా వీడియో తీసి పెడతాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను తెచ్చుకునేవి మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.